హాయ్ అండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యల నిల్వ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ పచ్చడిని ఇలా చేశారంటే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా 2 కేజీలు పచ్చి రొయ్యలు తీసుకుని వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకొని 5-6 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక ఈ రొయ్యల్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా దాల్చిన చెక్క, 5 యాలకులు, 8 లవంగాలు, 3 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో వేరుశనగ ఆయిల్ వేసుకొని మనం ముందుగా సాల్ట్ పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఈ రొయ్యలను కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులో వాటర్ ఉంటుంది. ఆ వాటరు బయటికి రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ రొయ్యలను గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. రొయ్యలు మరీ ఎక్కువగా వేయించుకోకూడదు. ఎక్కువగా వేయించుకుంటే పచ్చడిలో వేసిన తర్వాత రొయ్య గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 4 స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక 8 స్పూన్లు పచ్చికారాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొద్దిగా తక్కువగా ఉందనేసి నేను ఆయిల్ మళ్ళీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న ఇప్పుడు వేయించుకున్న రొయ్యలను ఇందులో వేసుకొని
ఈ రొయ్యలకు కారం, ఉప్పు, మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉప్పు, కారం సరిపోకపోతే ఇది చల్లారిన తర్వాత వేసుకోండి. ఇలా బాగా చల్లారిన తర్వాత 4 నిమ్మకాయలను రసం తీసుకొని గింజలు లేకుండా ఇందులోకి వేసుకోవాలి. ఉప్పు, కారం కొద్దిగా తక్కువగా ఉన్నాయనేసి నేను మళ్ళీ 2 స్పూన్లు కారం, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకున్నాక ఈ పచ్చడిని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఈ పచ్చడి 3 రోజుల తర్వాత బాగా ఊరుతుంది. 3 రోజుల తర్వాత వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక ఏ కూరైనా సరే పక్కన పెట్టవలసిందే. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ పచ్చడిని ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మూడు రోజుల తర్వాత పచ్చడి ఇలా నూనె మొత్తం పైకి తేలుతుంది. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పచ్చి రొయ్యలు పచ్చడి రెడీ. ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.